హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మినప్పప్పు అండి. మినప్పప్పు మనం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి అంటే మినపప్పుని ఒక బాక్స్లో వేసేసిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోండి. కొద్దిగా రాళ్ళ ఉప్పు, అలాగే మిరియాలండి. ఒక 4-5 మిరియాలు వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మనము మూత పెట్టేసి కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3 నెలల వరకు అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సాంబార్ పౌడర్ అండి. మనము ఏడాదికి సరిపడా ఒకసారి పట్టించుకొని పెట్టేసుకుంటూ ఉంటాము. కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, అలాగే టేస్ట్ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏడాది పాటు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. అందులోకి కొద్దిగా ఇంగువ వేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసేసి పొట్లంలాగా కట్టేసుకోవాలండి. పొట్లంలాగా చేసేసి మనము దీన్ని సాంబార్ పౌడర్లోకి పెట్టేసేయాలి. మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో సాంబార్ పౌడర్ అందులోకి ఇలా పెట్టేసేయండి పొట్లాన్ని. ఇలా పెట్టేసి కనుక మనం ముడి వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం దాకా అస్సలు పాడవకుండా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా పోదు, ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు కూడా ఇలాగే స్టోర్ చేస్తాను. ఈ ఏడాది పాటు ఫ్రెష్గా ఉంటుంది సాంబార్ పౌడర్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఇలా మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా కూడా మనకు సాంబార్ పౌడర్ అనేది పురుగు కూడా పట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. గోధుమ పిండి అండి. గోధుమ పిండి అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది మనం ఎక్కువగా తెచ్చేసి స్టోర్ చేసామనుకోండి. ఇలా లేదంటే మనం ఇంట్లో పట్టించుకునేదైనా కూడా తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇది ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని ట్రై చేయండి. గోధుమ పిండి ఒక డబ్బాలో వేసేసిన తర్వాత ఉప్పు తీసేసుకోవాలండి. ఉప్పు తీసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. సాల్ట్ అండి. సాల్ట్ తీసేసుకొని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. మనము పిండి కలిపేటప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ అనేది. ఇలా బాగా మిక్స్ చేసేసేయాలి. మనం వేసిన సాల్ట్ అనేది కింది దాకా వెళ్ళాలండి. అలా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అయితే తీసేసుకొని అందులోకి పెట్టేసేయండి. ఇలా పెట్టేసామనుకోండి, మనకు 3-4 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. క్యాప్సికమ్ అండి. మనం పైన వైపు ఇలా కట్ చేసేస్తూ ఉంటాం కదా, ఇలా చాకుతో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు, నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి. ఒక బాటిల్ క్యాప్ తీసేసుకున్నాను. తీసేసుకుని చూడండి, ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలండి. కాస్త ఇలా ప్రెస్ చేసామనుకోండి, నీట్గా ఈ తొడమ భాగం మొత్తం నీట్గా వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఇలా కాస్త ఇలా బాటిల్ క్యాప్ని ఇలా ప్రెస్ చేసేసి ఇలా తీసేసామనుకోండి, ఇప్పుడు చూడండి ఇలా తీసామనుకోండి, తొడమ మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మనం చాకుతో కట్ చేసే దానికన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా కొన్నిసార్లు వెరైటీగా రెసిపీస్ అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం కదా, క్యాప్సికమ్ మొత్తం కట్ చేయకుండా. అలాంటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి, వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి, మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము అలోవెరాని ఇలా కట్ చేసుకొని స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసిన వెంటనే అలాగే యూస్ చేయకూడదండి. దీన్ని ఇలా వాటర్లో వేసేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామంటే ఇందులో ఉన్న ఎల్లో కలర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము దీన్ని తీసుకొని హెయిర్కి కానీ స్కిన్కి కానీ యూస్ చేసుకోవచ్చు. అంతేకాని అలాగే కట్ చేసిన వెంటనే అలాగే యూస్ చేయకూడదండి. అలా చేస్తే దురద వచ్చే అవకాశం ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్, ఎవరైనా వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక వెల్లుల్లి తీసేసుకున్నాను నేను. అందులో ఒక 2 పాయలు ఇలా తీసేసుకొని పొట్టు చేయాలండి. తొక్క తీసేసేయాలి. వెల్లుల్లి తొక్కలు తీసేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 స్పూన్ తేనె తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ తేనెలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది పరగడుపున ఒక్కొక్క స్పూన్ తీసుకున్నట్టయితే ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం నీట్గా కరిగిపోతాయి. అలాగే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. స్పీడ్గా వెయిట్ లాస్ అయితే అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి మెడ దగ్గర అలాగే ఫేస్ మీద పులిపురులు అనేవి వచ్చేసి ఉంటాయి. చూడడానికి అంత బాగోదు.
అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా వంట సోడా అలాగే కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ ఇలా కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఎక్కడైతే పులిపురులు ఉంటాయో అక్కడ అప్లై చేయాలండి. రోజు ఇలా ఒక 4, 5 రోజులు ఇలా అప్లై చేసినట్లయితే పులిపురులు అనేవి వాటంతకు అవే ఊడిపోతాయి. కొద్దిగా మంటగా ఉంటుందండి. అయినా పర్లేదు, తొందరగా ఊడిపోతాయి. ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా మడిమ నొప్పులు ఎక్కువగా ఉన్నట్టయితే ఎక్కువసేపు నిలబడుకొని పని చేయడం వల్ల అలాంటప్పుడు కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి భరించలేనంతగా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ఆనియన్ తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక తవ అయితే పెట్టేసేయాలి ఇలా వేడి చేయడానికి. బాగా వేడవ్వాలండి ఇది బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని ఈ పెనం మీద పెట్టాలి. బాగా వేడవ్వాలి ఇది. ఇలా ఉల్లిగడ్డని పెనం మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా వేడవడానికి వదిలేసేయాలి. ఇలా బాగా వేడైన తర్వాత చూడండి, ఇలా మొడిమెలకైతే ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్టయితే చూడండి మనకు తొందరగా తగ్గిపోతాయండి. ట్రై చేసి చూడండి, ఎటువంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు. అంత బాగానైతే నొప్పి అనేది తగ్గిపోతుంది. మనం ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా ఒక్కొక్కసారి అసలు రిజల్ట్ అనేది ఉండదు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నొప్పి అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో పండుగలు, పూజలు అలాగే వ్రతాలు ఏదైనా ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పీరియడ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఒక ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా మనకు ఈజీగా తగ్గించేసుకోవచ్చు. ముందుగా ఒక దారం తీసేసుకొని మనము 5 పోగుల దారం అయితే ఇలా తీసుకోవాలి. ఇలా 5 పోగుల దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్నైతే మనం కట్ చేసేసుకుందామండి. ఇలా కట్ చేసేసిన తర్వాత దీనికి పసుపు రాయాలండి. పసుపు తాడైతే చేసుకోవాలి. కొద్దిగా ఇలా పసుపు వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా తడిపేసామంటే ఇది పసుపు తాడులాగా అయిపోతుంది. మనము ట్యాబ్లెట్స్ ఇలాంటివి వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా పసుపు తాడుని అయితే రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే మనం ఇలా వేళ్ళకి ఇలా చుట్టించుకోవాలి. 8 షేప్ వచ్చేలా ఇలా నీట్గా ఇలా చూడండి, ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టించుకోవాలి. ఇలా చేసుకుంటే పీరియడ్స్ అనేవి ఎటువంటి ట్యాబ్లెట్తో పని లేకుండా మనకు 2 నుండి 3 రోజుల దాకా రావండి. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నెలో 1 స్పూన్ నేను ఇక్కడ శనగపిండి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి తర్వాత కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇలా పాలు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది దేనికంటే కొంతమందికి మొటిమలు అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి. అలాగే అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫేస్ మీద. అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అలాగే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇది అయితే బాగా పనిచేస్తుందండి. అలాగే ఏదైనా మొటిమలు అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా, అవి కూడా నీట్గా వెళ్ళిపోతాయి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 నిమిషాలు వదిలేయాలి. ఒక 15 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మంచి గ్లో అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా కనుక కాకరకాయ ఫ్రై ట్రై చేశారంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినేస్తారండి. కొంచెం కూడా చేదు అనేది ఉండదు. ముందుగా నేను ఇక్కడ కాకరకాయని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత కొద్దిగా పసుపు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసేసి మనము ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక అరగంట సేపు అయితే దీన్ని ఇలా పక్కన పెట్టేసేయాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మనము చూడండి, ఇందులో ఉండే వాటర్ మొత్తం ఇలా గట్టిగా పిండేసామనుకోండి చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా గట్టిగా పిండితే ఇందులో వాటర్ మొత్తం వచ్చేస్తాయి. అప్పుడు మనకు చేదు మొత్తం వెళ్ళిపోతుంది. మొత్తం నేను ఇక్కడ కాకరకాయ మొత్తం ఇలా గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇలా పిండేయండి, లేదంటే అలాగ కూడా వండేయచ్చు. కానీ కాస్త చేదు ఉంటుందండి. ఇలా చేయడం వల్ల చేదు అనేది ఉండదు. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసేసుకొని కాకరకాయలు మొత్తం వేసేసి బాగా వేయించాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇది వేగేలోపు మనం ఇక్కడ కారం పొడి అయితే రెడీ చేసేసుకుందాము. చూడండి, వేయించిన పల్లీలు కొద్దిగా, తర్వాత వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, బెల్లం, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 స్పూను. కారానికి తగినంత వేసుకోండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా నేను అన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. తర్వాత కాకరకాయలో తగినంత ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఆడించుకొని పెట్టుకున్నాం కదా కారం పొడి, దీన్ని అయితే ఈ కాకరకాయల్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకు రెడీ అయిపోతుంది. వేసేసుకొని
బాగా ఇలా కలిపేసి ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు మనకు చేదు లేకుండా కాకరకాయల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ట్రై చేసి చూడండి, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము. ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 గాజులు తీసుకున్నాను. తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను. కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి. వీటిని ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 2 గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్. ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి. ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇలా సెట్ చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, అది కొంచెం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్పులు ఉంటాయి కదా, దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఇది దేనికంటే చూడండి, చూపిస్తాను. మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా, దానికి దీన్ని ఇలా అతికించేసుకోవాలి. ఈ గమ్ తీసేసేసి ఇలా అతికించేసుకోవాలి. పేపర్ తీసేసి ఇలా అతికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో, దీన్ని అయితే దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి. దీనికి మనం కర్చీఫ్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా, రకరకాల దుప్పటాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు, మ్యాచింగ్ దుప్పటాలు. అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి. అలాగే కర్చీఫ్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా, అలాంటివి కూడా తొందరగా దొరకవు. వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను. మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుందో. కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా, తీసుకొని ముంచేసుకుంటున్నాను. ఇలా బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి. దీన్ని అయితే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండి, మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా, ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది. అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే డస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది. మంచిగా మెరుస్తూ ఉంటుందండి వుడ్ అనేది. ట్రై చేసి చూడండి. వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే వుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వెనిగర్ వంట సోడాతో క్లీన్ చేసి చూడండి ఎంత మెరుస్తూ ఉందో. మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది వుడ్కి. ట్రై చేసి చూడండి. ఇంట్లో వేస్ట్కి ఇలా కాటన్ దుప్పటాలు ఉంటాయి కదా, మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా యూస్ చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దుప్పటాని ఇలా పరిచేసుకున్నాను. నీట్గా ఇలా పరిచేసుకున్న తర్వాత దీనిపైన పిల్లోస్ ఉంటాయి కదండి, ఇంట్లో ఒక పిల్లో పెట్టేసానండి. పెట్టేసిన తర్వాత ఇటువైపు మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అటు ఇటు తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. 2 వైపులు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పై వైపుది ఇలా మధ్య భాగానికి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కూడా ఇలా వేసేసేయాలండి. వేసేసి ఇందులోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా లాక్ లాగా ఉంటుంది కదండి, ఇందులో గనక ఇలా పెట్టేసామనుకోండి మనకు లాక్ లాగా ఉంటుంది, విడిపోకుండా ఉంటుంది. మనకు పిల్లో కవర్స్ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చూడడానికి నీట్గా ఉంటుంది, అలాగే విడిపోకుండా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే కనిపిస్తూ ఉందో. ఎప్పుడైనా మనకు పిల్లో కవర్స్ లేదు, అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు తలకి నూనె అది పెట్టుకొని ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే తీసి మనం ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నానండి. బీట్రూట్ తురిమేసి నేను ఇక్కడ గట్టిగా పిండేశాను. ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే వచ్చేసింది. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసేసుకోవాలి. కొద్దిగా షుగర్ వేసేసాను. తర్వాత శనగపిండి వేస్తున్నానండి. 1 స్పూన్ శనగపిండి వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసేసుకోవాలండి. ఇలా ఫేస్కి అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, మొటిమలు మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి.
మనము ముఖానికి, మెడకు మొత్తం ఇలా పట్టించేసేయాలి. ఇలా బాగా ఇలా ఒక 2, 3 నిమిషాలు ఇలా స్క్రబ్ చేసినట్లు ఇలా చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోగా అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేసి వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత చక్కగా అయితే గ్లో వచ్చేసిందో చెయ్యి అనేది. మీరు కూడా ఒకసారి నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు బియ్యంలో పురుగు పట్టేస్తూ ఉంటుందండి. నల్ల పురుగు, తెల్ల పురుగు ఇలా పట్టేస్తూ ఉంటుంది. అది ఏం చేసినా పోదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, పురుగు పట్టకుండా ఉండాలి అనంటే ఏం చేస్తారంటే, దాల్చిన చెక్క తీసేసుకోండి. కొద్దిగా దాల్చిన చెక్క తీసేసుకొని ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. బియ్యం డబ్బాలో అయినా కానీ, లేదంటే సంచిలో కానీ, మీరు బియ్యం ఏ దాంట్లో అయితే స్టోర్ చేస్తారో అందులో ఇలా దాల్చిన చెక్క పెట్టేసి మూత పెట్టేసారనుకోండి, అసలు పురుగు పట్టకుండా ఉంటుందండి బియ్యంలో. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. ఇంకొక టిప్ కూడా చూపిస్తానండి. 2 టిష్యూ పేపర్లు తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు తీసుకొని కట్ చేసేసుకోవాలండి. ఒక 2 బిర్యానీ ఆకుల్ని ఇలా వేసేసి కట్ చేసుకుంటున్నాను. వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి బిర్యానీ ఆకు లేదనుకుంటే. చూడండి, నేను ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు తీసుకొని ఇలా కట్ చేసేసాను. తర్వాత కొన్ని మిరియాలు వేసేస్తున్నాను. మీకు ఎన్ని కావాలనో అది ఇలా ఇలా పొట్నాలుగా రెడీ చేసేసుకోవాలి. మిరియాలు వేసేసి ఇలా పొట్లాల్లాగా కట్టేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేస్తున్నాను. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి రబ్బర్ వేసేసి మనకు పొట్నాలు అయితే రెడీ అయిపోతాయి. మీకు ఎన్ని కావాలనో అన్ని ఇలా చేసేసుకొని బియ్యం సంచిలో కానీ, బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టినట్లయితే పురుగు అస్సలు రాదండి. ఎందుకంటే ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు అస్సలు రాదు. ట్రై చేసి చూడండి. బాత్రూంలో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మనం ఓడోనిల్స్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక జిప్లాక్ కవర్ తీసేసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసాను. తర్వాత కొద్దిగా కంఫర్ట్ వేసాను. తర్వాత కొద్దిగా డెటాల్ వేసేసానండి. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూడండి, కాస్త ఇలా హోల్ చేసేసుకోవాలి. పైన ఇలా హోల్ చేసేసుకొని ఒక దారం కానీ, లేదంటే ఏదైనా ట్యాగ్ కానీ వేసేసుకొని ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకోవడం వల్ల మనము ఎక్కడ కావాలో అక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చండి. దీన్ని ఒక మేకుకు హ్యాంగ్ చేసేసామంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చిన్నగా హోల్స్ పెట్టేసుకోవాలి. ఈ కవర్కి మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకున్నామంటే ఇందులో నుంచి స్మెల్ వస్తూ ఉంటుంది. దీన్ని 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుంది. బెడ్రూమ్స్లో కానీ, లేదంటే బాత్రూంలో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.